ఎన్నికల ముంగిట జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ సర్కార్. మొత్తం 45 అంశాలపై చర్చించిన కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ భేటీలో సంచలన నిర్ణయాలతో ఎన్నికలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలంటూ మంత్రుల్ని ఆదేశించారు జగన్. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే సమయంలో జనవరి నుంచి సామాజిక పెన్షన్ 3000 పెంపుకి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నారు. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు DPRకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం లభించినట్టయింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలు అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందేవారికి రవాణా ఖర్చుల కింద 300 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్య ఆరోగ్య రంగంలో వివిధ స్థాయిల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయించారు. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స అందించనున్నారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కుల, ఆదాయ ధృవీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్స్కి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా DAR చెల్లించనున్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో పనిచేసే టీమ్స్కు 15% అలవెన్స్ పెంచనున్నారు. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకి ట్యాబులు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఇకపై ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మెరిటైమ్ బోర్డు పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి విషయం తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల కేబినెట్ మంత్రివర్గం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.